వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బ్రిటన్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయాయి. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలిగిన తర్వాత ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా తమ 5 ఏళ్ల పూర్తి పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. ఆ వరుసలోనే ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కూడా చేరిపోయారు. జూన్ 22, 2026న ఆయన తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పైకి కేవలం రాజకీయ సమీకరణాల వల్లనే ఈ రాజీనామా జరిగిందనిపించినప్పటికీ దీని వెనుక బ్రిటన్ సమాజాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న ఒక భయంకరమైన నేరపూరిత ముఠాల వివాదం, లేబర్ పార్టీ అనుసరించిన ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని ఆప్ ఇండియా కథనం విశ్లేషించింది. జూన్ 18, 2026న బ్రిటన్లోని మేకర్ఫీల్డ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక లేబర్ పార్టీలో పెద్ద మార్పుకు కారణమైంది. ఈ ఎన్నికల్లో కీర్ స్టార్మర్ ప్రత్యర్థి లేబర్ పార్టీ సీనియర్ నేత అయిన యాండీ బర్న్హమ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో పార్టీలో స్టార్మర్ నాయకత్వానికి గట్టి సవాల్ ఎదురైంది. అప్పటి వరకు స్టార్మర్ కు మద్దతుగా నిలిచిన లేబర్ పార్టీ అగ్రనాయకులు ఒక్కసారిగా మాట మార్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించి గౌరవప్రదంగా పక్కకు తప్పుకోవాలని స్టార్మర్ పై అంతర్గతంగా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కీర్ స్టార్మర్ నాయకత్వంలో బరిలోకి దిగితే లేబర్ పార్టీ ఘోర పరాజయాన్ని పూటగట్టుకోవాల్సి వస్తుందని పార్టీ నేతలు భయపడ్డారు. అదే సమయంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న యాండీ బర్న్హోమ్ కు నాయకత్వం అప్పగిస్తేనే పార్టీ ఉనికిని కాపాడుకోగలమని భావించారు. తన ప్రసంగంలో స్టార్మర్ సైతం పార్టీని విజయపంతంలో నడిపించే అర్హత తనకు లేదని సొంత పార్టీ నేతలే భావిస్తున్న విషయాన్ని అంగీకరించక తప్పలేదు. అయితే ఈ రాజకీయ పరిణామాలన్నిటినీ వెనుక అసలు కథ బ్రిటన్ వీధుల్లో జరుగుతున్న ఘోరమైన నేరాలు మరియు ప్రభుత్వాల అలసత్వం. కీర్ స్టార్మర్ ప్రజాదరణ ఇంతలా పడిపోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం బ్రిటన్లోని పాకిస్తానీ ముస్లిం గ్రూమింగ్ గ్యాంగ్స్. ఈ వ్యవహారంలో ఆయన అనుసరించిన ఉదాసీన వైఖరి. బ్రిటన్ చరిత్రలో దశాబ్దాలుగా వేలాది మంది స్థానిక బ్రిటిష్ మరియు శ్వేత జాతీయులైన మైనర్ బాలికలను పాకిస్తానీ మూలాలు ఉన్న ముఠాలు లక్ష్యంగా చేసుకుని వారిని డ్రగ్స్, బెదిరింపులకు గురిచేసి దారుణంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ బాధితులకు న్యాయం చేయాలని, దీనిపై జాతీయ స్థాయి విచారణ జరిపించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వచ్చాయి. ప్రసిద్ధ వ్యాపారవేత్త ఎలన్ మాస్క్ సైతం ఈ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పించారు. అయితే ఆ సమయంలో ప్రధానమంత్రి స్టార్మర్ ఈ డిమాండ్లను కొట్టిపారేశారు. ఈ ముఠాలపై విచారణ కోరే వారంతా తీవ్ర కుడిపక్ష సిద్ధాంతాలు కలిగిన వారని, సమాజంలో విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజల నుండి, బాధితుల కుటుంబాల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కేవలం 6 నెలల్లోనే అంటే జూన్ 2025 నాటికి స్టార్మర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ముఠాల నేరాలపై జాతీయ స్థాయి చట్టబద్ధమైన దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మొదట నేరాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఒత్తిడికి తలొగ్గి విచారణకు అంగీకరించడం వల్ల స్టార్మర్ అటు వామపక్షాల నుంచి, ఇటు కుడి పక్షాల నుండి, 2 వైపుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొని తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. లేబర్ పార్టీ నాయకులు కేవలం ముస్లిం ఓట్ల కోసం మరియు జాతీయ వివక్ష ఆరోపణలు వస్తాయనే భయంతో ఈ భయంకరమైన నేరాల వైపు కన్నెత్తి చూడడానికే భయపడ్డారని ఈ కథనం పేర్కొంది. కానీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మాజీ భారతీయ సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. బ్రిటన్ ప్రధానులందరిలో కెల్లా రిషి సునక్ ఒక్కరే ఏమాత్రం సంకోచించకుండా, రాజకీయ నష్టాన్ని లెక్క చేయకుండా ఈ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ సమస్యను నేరుగా ప్రస్తావించారు. కేవలం రాజకీయ లబ్ధి లేదా సమాజంలో కొన్ని వర్గాలు ఏమనుకుంటాయో అనే భయంతో మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అన్యాయాలను చూస్తూ ఊరుకోలేమని ఆయన కరాఖండిగా చెప్పారు. ఈ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించేందుకు రిషి సునక్ తన పదవీ కాలంలో ఎన్నో ముందడుగులు వేశారు. బ్రిటన్ రాజకీయాల్లో సునక్ ప్రదర్శించిన ఈ తెగింపు నేడు స్టార్మర్ ఓటు బ్యాంకు రాజకీయాల విఫల వైఖరితో పోల్చబడుతోంది. బ్రిటన్ వీధుల్లో స్థానిక ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, అదే ఒక నిర్దిష్ట మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలు లేదా ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై ముస్లిం గ్రూపులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ హింసకు దిగిన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారనే ఆరోపణలు వచ్చాయి. దీన్నే బ్రిటన్ ప్రజలు 2 టైర్ పోలీసింగ్ అని పిలిచారు. ఇది చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి విరుద్ధంగా ఉందని ప్రజలు భావించారు. పీటర్ మెడల్సన్ అనే వివాదాస్పద రాజకీయ నాయకుడిని సెక్యూరిటీ క్లియరెన్స్ లభించకపోయినప్పటికీ అమెరికాలో బ్రిటన్ రాయబారిగా స్టార్మర్ నియమించడం తీవ్ర చర్చకు దారితీసింది.
ఇది దేశ భద్రతను పణంగా పెట్టడమేనని విమర్శలు వచ్చాయి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో లేబర్ పార్టీ గతంలో నష్టపోవడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇజ్రాయెల్కి ఆయుధాలు ఎగుమతులను నిలిపివేయడం, పాలస్తీనా దేశ హోదాకు మద్దతు ఇవ్వడం వంటి అంతర్జాతీయ విధాన మార్పులను స్టార్మర్ ప్రభుత్వం చేపట్టింది. ఇది దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రజలకు సంకేతాలు పంపింది. కీర్ స్టార్మర్ రాజీనామా అనేది కేవలం బ్రిటన్ రాజకీయాల్లో ఒక వ్యక్తిగత ఓటమి మాత్రమే కాదు, అది దేశంలో పెరిగిపోతున్న అంతర్గత సంక్షోభానికి, సామాజిక సంక్షోభానికి, శాంతి భద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. నేరగాళ్ల జాతి లేదా మతాన్ని చూసి చట్టం వెనుకడుగు వేయకూడదని రిషి సునక్ నమ్మితే ఓట్ల కోసం నేరాలను ఉపేక్షించడమే స్టార్మర్ పతనానికి దారితీసిందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో యాండీ బర్న్హోమ్ నాయకత్వంలో లేబర్ పార్టీ ఈ తప్పులను సరిదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.